వెల్కమ్ టు డే 2 ఆఫ్ ఈసెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ సిరీస్. కౌన్సిలింగ్ గైడెన్స్ సిరీస్లో త్రూ ఈసెట్ ద్వారా బీటెక్లో డిప్లొమా వాళ్ళకి ఎంత పర్సెంట్ సీట్ అవైలబుల్గా ఉంటాయి, ఈసెట్లో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఏంటి, బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటి, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు కొన్ని కీ ఫ్యాక్టర్స్ అయితే ఉంటాయి. ఈ 3 డౌట్స్ గురించి ఈ రీల్లో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డౌట్ వచ్చేసి త్రూ ఈసెట్ ద్వారా డిప్లొమా స్టూడెంట్స్కి ఎంత పర్సెంట్ సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. త్రూ ఈసెట్ ద్వారా డిప్లొమా స్టూడెంట్స్కి 10% సీట్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. 10% ఆఫ్ సీట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో సిఎస్సి అనే బ్రాంచ్లో 60 సీట్స్ ఉంటే ఆ 60 సీట్స్లో 6 సీట్స్ అయితే డిప్లొమా వాళ్ళకి అలొకేట్ చేస్తారు. సెకండ్ డౌట్ వచ్చేసి ఈసెట్లో ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే ఏంటి, బ్రాంచ్ ర్యాంక్ అంటే ఏంటి. ఇంటిగ్రేటెడ్ ర్యాంక్ అంటే అన్ని బ్రాంచ్లు కలిపి ఇచ్చే ర్యాంక్ అనమాట. దాన్ని కూడా ఓవరాల్ ర్యాంక్ అంటారు. బ్రాంచ్ ర్యాంక్ అంటే మీ బ్రాంచ్లో ఎంతమంది ఈసెట్ ఎగ్జామ్ రాశారు దాని పరంగా అయితే మీకు బ్రాంచ్ ర్యాంక్ ఇస్తారు. లాస్ట్ అండ్ ఫైనల్ నోట్, ఒక ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకునే ముందు కొన్ని కీ ఫ్యాక్టర్స్ అయితే చూసుకోవాలి. ఆ కీ ఫ్యాక్టర్స్ వచ్చేసి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను చూడండి. ఈ కీ ఫ్యాక్టర్స్ గురించి ఒక లాంగ్ వీడియో చేసి మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఆ వీడియో కావాలంటే కామెంట్ బాక్స్లోకి వెళ్ళి కీ ఫ్యాక్టర్స్ అని కామెంట్ చేయండి. డైరెక్ట్గా మీ డిఎంకి అయితే వస్తుంది. మర్చిపోకండి, ఫాలో చేస్తూనే వస్తుంది. ఒకవేళ రాకపోతే నేనే మీకు పర్సనల్గా సెండ్ చేస్తాను. డే 2 ఆఫ్ ఈసెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ సిరీస్. డే 2 ఈసెట్ కౌన్సిలింగ్ గైడెన్స్ సిరీస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే మీ సర్కిల్లో ఉన్న డిప్లొమా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్కి ఈ రీల్ని అయితే షేర్ చేయండి.